అందరికీ నమస్కారం. మనం ఈరోజు బీటీకో స్టార్టర్లో డ్రై రన్ సెట్టింగ్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎందుకు చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను నా స్టార్టర్ని వాటర్ కనెక్ట్ చేశాను. తర్వాత నా మోటార్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. వాటర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన దాకా వస్తుంది. ఈ సిచ్యువేషన్లో మన మోటార్ అనేది ఒక మోతాదులో కరెంట్ని డ్రా చేస్తూ ఉంటుంది. ఈ ఐబీ, ఈ ఐఆర్, ఈ ఐవైని చూసి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్లో మన మోటార్ అనేది కరెక్ట్గా నీళ్ళని పంపించేస్తుంది అని. ఒకవేళ మన బోర్లో నీళ్ళ లెవెల్ అనేది తగ్గిందనుకోండి, అప్పుడు మన మోటార్ తక్కువ పవర్ని డ్రా చేస్తుంది. ఇప్పుడు నేను 14 రేంజ్లో నా పంప్ అనేది నీట్గా వాటర్ని పంప్ చేస్తుందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 8 amps రేంజ్లో నా మోటార్ అనేది తక్కువ నీళ్ళు పంప్ చేస్తుంది అంటే అర్థం వాటర్ లెవెల్ అనేది తగ్గింది అని అర్థం. నేను ఈ సెట్టింగ్ చేసి నా మోటార్ని ప్రొటెక్ట్ చేయగలను. ఒకవేళ నేను ఈ సెట్టింగ్ చేయలేదు అంటే నా మోటార్ అనేది ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ రాదన్నమాట. ఎందుకంటే డ్రై రన్ స్టేట్లో నా మోటార్ అనేది ఎక్కువ రన్ అవుతుంది అని అర్థం. కాబట్టి మనము ఈ హెల్తీ రేంజ్ని మనం చూసుకొని ఏ రేంజ్లో అయితే తక్కువ మనకు వాటర్ వస్తున్నాయో, లేకుంటే వాటర్ అసలు రావట్లేదు, ఆ రేంజ్ని మనము ఇక్కడ సెట్ చేస్తాం. ఈ సెట్టింగ్లో మనకు 2 సెట్టింగ్స్ ఉంటాయి డ్రై రన్ సెట్టింగ్లో. ఒకటి వచ్చి యాంపియర్ సెట్టింగ్, ఇందాక నేను చెప్పాను కదా, అది యాంపియర్ సెట్టింగ్ని మనం డిటర్మైన్ చేసే పద్ధతి. రెండొకటి వచ్చి రీస్టార్ట్ టైం సెట్టింగ్. రీస్టార్ట్ టైం సెట్టింగ్ అంటే ఈ ఎర్రర్ ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిన తర్వాత ఎంత టైం మన స్టార్టర్ రెండోసారి అటెంప్ట్ చేసే ముందు వెయిట్ చేయాలి అన్న పీరియడ్ని మనం రీస్టార్ట్ టైం సెట్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 8 amperesకి సెట్ చేశాను. నా మోటార్ అనేది కరెంట్ 8 amperes డ్రా చేయడం స్టార్ట్ అయింది. నా బీటీకో మోటార్ స్టార్టర్కి ఆల్రెడీ అర్థమైంది ఏంటంటే నా మోటార్ అనేది డ్రై రన్ మోడ్లో రన్ అవుతుంది. అది మోటార్కి మంచిది కాదు. సో మోటార్ని ట్రిప్ చేస్తుంది అనమాట మన స్టార్టర్ అనేది. చేసిన తర్వాత నేను ఒకవేళ 2 గంటలకి నేను సెట్టింగ్ చేసి పెట్టానంటే 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తుంది, ఒకవేళ ఇప్పుడు వాటర్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అని. అది ఎలా చూస్తుంది? మనం చేసిన సెట్టింగ్ ద్వారా. ఒకవేళ 2 hours తర్వాత 11 or 12 or 13 ఆ రేంజ్లో మనకు పవర్ దాన్ని డ్రా చేస్తుందంటే మోటార్, దాని అర్థం ఏంటంటే వాటర్ లెవెల్ కరెక్ట్ అయింది అని అర్థం. ఇది చేసే పద్ధతి ఏంటంటే, మనము L1కి కానీ L3 కానీ కనెక్ట్ అయిన ఫ్యూజ్ని మనం తీసేస్తే ఏమవుతుంది, మనకు పవర్ సప్లై అనేది మన స్టార్టర్కి స్టాప్ అవుతుంది. అప్పుడు LCD కూడా ఆఫ్ అవుతుంది. LCD ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్యూజ్ పెట్టగానే LCD ఆన్ అవుతుంది. ఆన్ అయిన వెంటనే మనకు మోడల్ నెంబర్ మరియు కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 10 seconds మాత్రం. ఈ 10 seconds లోపు ఇక్కడ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసి ఆఫ్ చేయగానే మనం మెన్యూలోకి ఎంటర్ అవుతుంది. ఈ మెన్యూలో మూడవ ఆప్షనే మనకు డ్రై రన్ సెట్టింగ్ ఆప్షన్. ఈ డ్రై రన్ సెట్టింగ్ ఆప్షన్ మనం యాంపియర్ సెట్ చేయగానే 4వ ఆప్షన్ మనకు వచ్చేది టైం సెట్టింగ్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. L3కి ఉన్న కనెక్షన్ని నేను ఫ్యూజ్ని తీసేస్తున్నాను. ఇప్పుడు తీసేసాను. మన పవర్ సప్లై అనేది స్టార్టర్కి కట్ అయింది. ఈ ఫ్యూజ్ని మళ్ళీ నేను రిటర్న్ పెడుతున్నాను. కరెంట్ వచ్చింది. 10 seconds లోపు నేను ఆన్ ఆఫ్ చేశాను. థర్డ్ ఆప్షన్ తినడానికి మళ్ళీ ఆన్ ఆఫ్ చేశాను. థర్డ్ ఆప్షన్కి వచ్చాను. ఇప్పుడు నేను యాంపియర్స్ అనేది 8 amperesకి సెట్ చేస్తున్నాను అన్నమాట. సెట్ చేశాను. తర్వాత టైంని నేను 2 hours సెట్ చేస్తున్నాను. 2 hours సెట్ చేశాను. ఇప్పుడు ఆన్ ఆఫ్ చేయగానే ఆ సెట్టింగ్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఈ మెన్యూ ఐటమ్స్ అనేది ఒక్కొక్కటి 10 seconds డిస్ప్లే అవుతాయి. ఒకవేళ లేదు నేను వెయిట్ చేయొద్దు అనుకుంటే మళ్ళీ ఆన్ ఆఫ్ చేసామంటే మనం ఎగ్జిట్ చేయొచ్చు. ఈ సెట్టింగ్ డ్యూరేషన్ వచ్చి మనకు ఈ రేంజ్ అనేది, ఈ టైం రేంజ్ అనేది 5 seconds నుంచి 23 గంటల 59 నిమిషాల వరకు మనకు రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంతలోపు మనం ఎటువంటి సెట్టింగ్, ఎంత రేంజ్ అయినా మనం కావాల్సిన రేంజ్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను చేసిన సెట్టింగ్ ఇది సేవ్ అవ్వడం వల్ల ఎప్పుడైనా డ్రై రన్ సినారియో వచ్చిందంటే మన మోటార్ అనేది 8 amperes కింద వస్తే ట్రిప్ చేస్తుంది. తర్వాత 2 hours తర్వాత ఇంకొకసారి అటెంప్ట్ చేస్తుంది.
ఇలా మనం డ్రై రన్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు, బాయ్.